జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళ ప్రచారాలే కావచ్చు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక్కింత అక్కడ ఉన్న ముస్లిం ఓటర్స్‌ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హజారుద్దీన్ గారికి మంత్రి పదవే కావచ్చు, ఇలాంటివి ఎన్నో అంశాలున్నాయి. సో, వీటన్నిటిని విశ్లేషించి అసలు ఏం జరుగుతుందనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రోజుకొక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ ఉప ఎన్నిక అనంగానే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో కొత్త ఆలోచనలు. అంటే ఎలక్షన్స్ అని అనగానే హజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఇంకా కొంతమందికి ఎవరైతే ఉన్నారో ముఖ్యులకి వాళ్ళకి కొత్త కొత్త పదవులు ఇవ్వడం, జీవోలు పాస్ చేయడం వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకి ఊర్లో సర్కస్ అవుతుంటది. హ్మ్. మొదటి రోజు ఓ సర్కస్ చూపిస్తాడు. చూపించిన జనాలు సరిగ్గా రావట్లేదు అనుకోండి, అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. హ్మ్. రేపు మేము వే పులిని, ఏనుగుని తరలిస్తున్నాం. సర్కస్‌లో వింత వింత ప్రదర్శనలని. అలా రోజుకొక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి మొత్తానికి ఆడు ఉన్న నెలల పాటు ఎలా కాలక్షేపం చేస్తాడో ఆ విధంగానే చూడాలి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్. అట్లెట్లా అంటారు సార్? అంతే. క్యాండిడేచర్ ఫస్ట్ హ్మ్. అనిల్ యాదవ్ అన్న క్యాండిడేట్ బదులు అజరుద్దీన్ అన్న క్యాండిడేట్ ఫస్ట్ విస్తృతంగా వినబడింది. అవును సార్. అంటే 2023లో ఈయననే ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ నుంచెళ్ళి పోటీ చేశారు. అభ్యర్థి ఎన్ని అక్కడ. ఓట్లొచ్చాయి అతనికి? దగ్గర దగ్గర 70, 80 వేలు ఓట్లొచ్చాయి అజరుద్దీన్‌కి. హ్మ్. సో, అతని సామర్థ్యం ఏంటో చాలా వరకు తెలిసిన విషయం. హ్మ్. అక్కడ కాదని జెప్పి అతనికేమో ఎమ్మెల్సీ ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి సర్కస్, మొదటి రోజు ప్రదర్శన. రెండో రోజు ప్రదర్శన ఏంటి? మినిస్ట్రీ ఇచ్చి. హ్మ్. నేను ఇదే రేవంత్ నగర్‌కి, ఇదే వెంగళరావు నగర్‌కి పర్యటనకెళ్తున్న రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం హుటాహుటిన వరంగల్ ఎళ్ళొచ్చి కాంపన్సేషన్ అనౌన్స్ చేసొచ్చి మధ్యాహ్నం ఇక్కడేమో ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించి ఒక్కడేనా? ఈ సుదర్శన్ రెడ్డి గారు లాంటి సీనియర్ ఎప్పటినుంచో అర్రులు చేస్తున్నాడు నాకు క్యాబినెట్‌లో అని. హ్మ్. ఓ పక్క ఆళ్ళిచ్చే ఎక్స్‌క్యూజ్ ఏంటంటే దగ్గర దగ్గర 56 మందికి రెడ్డి సామాజిక వర్గానికి బ్రహ్మాండమైన పదవులిచ్చామని. అవును. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్ మీటింగ్స్‌లో అటెండ్ అయ్యే ఆహ్, అవకాశం ఉంది అని చెప్పి జీవో కూడా పాస్ చేశారు కదా! కలెక్టర్స్‌తోని రివ్యూ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక జీవోనే పాస్ చేసి చెప్పడం జరిగింది. అలానే చూసుకున్నట్టయితే మంచిర్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు గారికి తనకు కూడా ఇవ్వడం జరిగింది. సో, వీటన్నిటిని ఎలా చూడాలంటారు అసలు? ఆ పార్టీలో ఉన్న పెద్ద నేతలకి ఎవరైతే ఇంకో పని వచ్చిన. చేయమ్మా. ఇంకో 10 నిమిషాలు ప్రశ్నిస్తూనే ఉండు చెప్తాను. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారికి ఏమిచ్చారు? 6 ఈళ్ళ వల్ల కానివి ఏవైతే ఉన్నాయో వాటిలకి క్యాబినెట్ హోదా కల్పించి ఇచ్చారు. ముఖ్యమంత్రి వల్లే కానప్పుడు క్యాబినెట్ హోదా తీసుకొని సుదర్శన్ రెడ్డి గారు ఏటి చేసుకుంటారు ఆటిలిని? హ్మ్. 6 బుల్లెట్లు ఏవైతే దింపుదామని చెప్పారో ప్రజలకి, అందులో తులం బంగారం ఉంది. 1,34,000 ఉంటే ఎక్కడి నుంచి ఇమ్మంటావు అంటాడు హనుమంతరావు అన్న. ఇన్నావా? నిన్న జరిగింది అక్కడ ఓయూలో. కదా! హ్మ్. అట్లా మీరు ఏ దానికైనా మిగిలిన 4గిటికి ఎక్స్‌క్యూజ్ ఉన్నాయి. ఏమున్నాయి? ఓ 25,00,000 ఏటి ఆరోగ్యశ్రీ పెంచి మన రేవంత్ అన్న. రెండోది ఏటి చేసాడు? ఆడపిల్లలకి ఉచిత బస్సు ఇచ్చాడు. మిగిలినవి ఇంకేం జరగట్లే. మరి అంటే జరగనప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు 500కి. ఇవన్నీ చెప్తున్నారు కదా సార్! సరే అమ్మా చెప్పడానికి రేవంత్ రెడ్డి గారే కదా నిన్నటిదాకా అన్నిటికి మాకు ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉన్నవి కదా ఇవన్నీ. మరి ఆయనే చేయనప్పుడు సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి ఏటి చేస్తారు? కలెక్టర్ల మీటింగ్‌లో కూర్చుంటే ఏటి? క్యాబినెట్‌లో చిన్న బల్లేసుకునో లేకపోతే పక్కన కూర్చొని రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చుంటే మాత్రం ఏటి చేయగలుగుతాడు ఆయన? అంటే ఇవన్నీ పైకి చూపెట్టడానికే అంటారా? ఆ! అంటే ఒకళ్ళు ఏడుస్తున్నట్టు నువ్వు కొట్టినట్టు నేను ఏడిసినట్టు, నువ్వు గిల్లినట్టు నేను ఏడిసినట్టు అన్న కార్యక్రమం తెరలేపి, ఇది ఇక్కడ జరుగుతున్న జూబ్లీస్ ఎలక్షన్స్‌కి ముడిపెడితే ఏమైనా అర్థం ఉందా? అతను ఆల్రెడీ అలిగి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి గారు, ప్రేమ్ సాగర్ గారు ఇద్దరూను. వాళ్ళకి సముచిత క్యాబినెట్‌లో ఇవ్వాలని చెప్పి ఎప్పటినుంచో ఆయన ఆక్రందన వెలిబుస్తూ, అలకలు వెలిబుస్తూ కూర్చున్న దగ్గర ఇటు తిప్పి, అటు తిప్పి క్యాబినెట్ హోదా ఉన్న ఏమిచ్చారు? 6 బుల్లెట్లు దింపమని ఇచ్చిన దానికి ఏమైనా సాంక్టిటీ ఉందా దానికి? ఎవడికి ఉపయోగం అది? అంటే ఇప్పుడు ప్రజల్ని ఆకర్షించడానికి అక్కడ ఇక్కడ ఏమని ఆకర్షిస్తారు? జూబ్లీహిల్స్ ఓటర్స్‌ని ముందు ఆకర్షించ. సుదర్శన్ రెడ్డి గారు ఆకర్షితులైతే తర్వాత ఎవరైనా ప్రజలను ఆకర్షించుకోవచ్చు. అంటే ఇప్పటివరకు అసంతృప్తితో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు కొంచెం ఫుల్‌ఫిల్ అయినట్టు ఉన్నారని చెప్పేసి కూడా. ఇప్పటిదాకా ఆయనకి కారు లేదా? ఎవరికీ ఇప్పుడు బొగ్గ కార్లు పెట్టుకోవడానికి లేదు. సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా బొగ్గ కారు పెట్టుకుంటారంటే వాడిని కాదన్నాడా? ఏందసలు? ఏది జరుగుతుందసలు? ఈ సర్కస్ ఏటి? ఇగ ఈ మహేంద్ర గజకర్ణ, గోకర్ణ విద్యలు మనకెందుకు ఇవన్నీ? అసలు నాకు తెలియక అడుగుతా. క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ అంటే బుడుంగుమని ఒక్కనికా? ఎన్ని ఖాళీలున్నాయి? రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎన్నున్నాయి? హ్మ్. హ్మ్. హోంమంత్రి ఆయన దగ్గర ఉంది. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి ఐదో, ఆరో శాఖలు ఇప్పుడు 15 మంది ఉన్నారు. మున్సిపల్ శాఖ కూడా ఆయన ఆయన దగ్గరే దగ్గరే ఉంది. ఉంది. మరి ఇలాంటివన్నిటికి సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎవరు పనికొచ్చారు కదా! ఇక్కడ అంటే జూబ్లీ ఎలక్షన్ కేంలో 6 బుల్లెట్లు మేము దింపుతాను, దింపలేకపోతున్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా సాయం పట్టి తీసుకొచ్చి మనందరికీ ఏమైనా అంటే ఇస్తారా? ముందు నుంచి గూడా కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. నన్ను మోసం చేశారని. ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు పక్కన పెట్టారు? కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం కన్నా ఇదేటి పెద్ద మోసం ఏంటి? ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు? ఆ! కోమటిరెడ్డి బ్రదర్స్ చేసింది. బీజేపీలో జాయిన్ అయ్యామని మర్చిపోతే? సోనియా గాంధీ గారు వీళ్ళని నమ్మరు. హ్మ్. ఆళ్ళిద్దరిలో ఒకడికి రావడమే చాలా ఎక్కువ. ఏటి చేస్తారు ఈళ్ళు?
ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరికీ ఉప్మా అలా పోకిరి సినిమాలో ఉప్మా డబ్బా కట్టుకెళ్ళినట్టు మొత్తం రాజగోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ ఇచ్చుకుంటూ కూర్చుంటే మరి మిగిలిన వాళ్ళు ఇప్పటికే 56 మందికి ఇచ్చాం అన్ని పదవులు, సముచిస్తాను రెడ్డి సామాజిక వర్గం కల్పించమని చెప్తున్నారు. సో ఇవేవి కూడా రేపటి రోజున ఇప్పుడు నీకు ఒక కాగితం చింపేసి ఉమ్ముతో అంటించే వాళ్ళం చిన్నప్పుడు చూసావా? రైట్ అది శాశ్వతంగా అంటుకున్నట్టు లేదా ఫెవికాల్ పెట్టి అంటించినట్టు. అది అప్పటి వరకే పైన మాత్రమే. అదే ఇది పైగానే చూడండి. ఇది అజరుద్దీన్ ఒక సామాజిక వర్గాన్ని శాసించే అంత స్థాయి ఉందా? ఉమ్, ఇది మా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ 2 అయినా సొంత నియోజకవర్గం అనేది ఒకటి లేక ఉమ్, ఉమ్, ఒకసారి జూబ్లీ హిల్స్ లేదంటే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ముజఫరాబాద్ అని మాకెందుకు? నక్కచ్చిగా పవన్ కళ్యాణ్కి ఎలా నియోజకవర్గం లేదో అజరుద్దీన్కి కూడా లేదు. పోనీ జూబ్లీ హిల్స్ ఏదో ఆయన నియోజకవర్గం అనుకుందాం, నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఉన్నాడు. ఎంఐఎం సహాయ సహకారాలతో మీరన్న ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రభావితం చేద్దాం అంటారా? క్యాండిడేట్ ఆయన నిలబెట్టాలి కదా. ఉమ్, ఉమ్. ఆ క్యాండిడేట్ ఆయన నిలబెట్టరు. ముస్లిం సామాజిక వర్గం ఎంఐఎం ఏమో పోటీ తత్వం లేదు, కానీ మినిస్టర్ పదవి ఇచ్చారని చెప్పి మొత్తం ముస్లిం సామాజిక వర్గం అంతా ఆయన చేసేస్తారా? మరి ఇప్పటిదానికి ఆయన ఎంఐఎం నిలబడినా ముస్లిం సామాజిక వర్గాన్ని అభివృద్ధి అయినప్పుడు ఇదే మాగంటి గోపీనాథ్ మీద అంత విముఖత ఉండి కూడా ఈయనకెందుకు గెలవలే? అవును. చూసాం కదా అప్పుడు ఉమ్, బోల్డ్ ఇన్సిడెంట్స్ తలుపులేసేయడం, మాగంటి గోపీనాథ్ గారిని ఇసుక్కోడలు ఇలాంటివన్నీ చూసాం కదా మనం. ఇదేంటిది ఆయన ఎలా గెలిచాడు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు చెప్తాండి మాగంటి గోపీనాథ్ ఏటి మాట్లాడు ఏటి రాలేదని. మరి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు ఆయన సహచర ఎమ్మెల్యేలే కదా. ఉమ్, ఉమ్. ఆయన కొడంగల్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి తొలిపొద్దు తర్వాత ఆయన బీఆర్ఎస్ జంప్, ఈయనేమో ఇక్కడ వీళ్ళు టార్చర్ తట్టుకోలేక కాంగ్రెస్ కాంగ్రెస్ జంప్. ఉమ్. ఎవరు క్రెడెన్షియల్స్ ఎవరు క్రెడిబిలిటీస్ మాట్లాడతారు ఒక్కొక్కరు. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే సింపతి ఓట్లు వస్తున్నాయి, ఇది దొంగేడు సరే పేరుస్తున్నారు, సింపతి ఇవన్నీ ఓట్లు అనుకుందాం. మాట్లాడుతున్నారు. సింపతి ఓట్లు అన్నప్పుడు మరి సాయన్ కూతురు చనిపోయిన తర్వాత పెట్టిన ఎలక్షన్కి సింపతి కాకుండా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. రెండు వాళ్ళే మాడతారు. ఇక్కడ సింపతి వేవు మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న క్రెడిబిలిటీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. దాని వచ్చిన పర్యవసానం ఏంటంటే ఏడిస్తే ఓట్లేస్తామా, సింపతి ఓట్లేస్తాం అంటే మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకుని అజరుద్దీన్ మినిస్టర్ ఇచ్చేస్తే మీకు ఎంఐఎం ఓట్లని పడిపోతాయా? అంటే ఇక్కడ ఒకటి వినిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎంఐఎంఏ కాదు, ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో సో మనకి ఇప్పటి వరకు లేరు మంత్రి. సో వీళ్ళు ఇచ్చారు. ఆ. సో వీళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అందరం వీళ్ళతోనే ఇప్పటిదాకా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది. మమతా అలీ మహమ్మద్ గారికి అలీ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదా? ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి మేయర్ పదవులు ఇవ్వలేదా? ఉమ్, ఎవరు స్థాయి వాళ్ళు చాటుకున్నారు, ఎవరు ఉన్నచ్చాలు వాళ్ళు ఉన్నప్పుడు ఈ రోజు దాకా నువ్వు ముస్లిం సామాజిక వర్గం నుంచి మినిస్టర్ ఎందుకు ఇవ్వలే? ఉమ్. నీకు నిజంగా అంత సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసేద్దాం అంటే ఇదే ఎమ్మెల్సీ ఇప్పుడు కాకుండా ముందే ఇచ్చుంటే అదే అందరికి అదే అన్ని ప్రశ్న జూబ్లీ సార్. ఎలక్షన్ అప్పుడే జ్ఞాపకం వస్తున్నాయంటే ఎందుకు జ్ఞాపకం వచ్చింది? అంటే సర్కస్ లో వాళ్ళ కోతి వచ్చింది, పిల్లి వచ్చింది, ఏనుగు వచ్చింది అని చెప్తున్న కథలకి ఇది ఇంచుమించు సరిచేటుగా లేదు. నీ దగ్గర ఒరిజినల్ సర్కస్ మొదటి నుంచి అంటే అన్ని జంతువులు తీసుకొచ్చి మొదటి ప్రదర్శన నుంచి నువ్వు సూపర్ హిట్ అని చూపించాలి. సార్ అంటే మీరు ఊరికే సర్కస్ జంతువులు అంటే అది బాగోదేమో సార్. అంటే మళ్ళీ అంటే అది నేను అంటుంది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు ఇది. నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు మనం ఒక సర్కస్ అన్నదే నేను ఒక ప్రదర్శన కింద చెప్తున్నాం. ఉమ్. అలాగే మంత్రివర్గ మీరు ఇవాళ ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంక్ అంతా అభివృద్ధి ట్రావెల్ అయిపోతుంది అన్నప్పుడు ఆ విన్యాసం వాళ్ళు చేసినప్పుడు ఈ విన్యాసంతో పోల్చడం తప్పే ఉంది.